ఇండియాలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో గొప్ప సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళందరూ చేస్తున్న సినిమాలు వాళ్లకు భారీ గుర్తింపును సంపాదించి పెడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హై వోల్టేజ్ సినిమా చేస్తున్నాడు. ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటీని సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్న ఎన్టీఆర్ తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక వార్ 2 సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు, తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ అవబోతుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు చాలా మంది స్టార్ హీరోలు వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికీ ఎన్టీఆర్ చేస్తున్న వార్ 2 సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందంటూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అయినప్పటికీ సినిమా మీద తెలుగులో పెద్దగా అంచనాలు అయితే లేవు. రజనీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ ఉన్నప్పటికీ వీటిలో ఏది విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే వరుసగా 8 విజయాలు సాధించిన హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు. లేకపోతే మాత్రం బాలీవుడ్ లో ఆయనకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈ సినిమా తర్వాత ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా విజయాన్ని సాధిస్తుందంటూ అతని అభిమానులు సైతం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఎన్టీఆర్ మరొకసారి పెను ప్రపంచనాన్ని సృష్టించబోతున్నాడు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ చేసిన కేజీఎఫ్ సినిమా గొప్ప గుర్తింపుని సంపాదించుకుని ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే.